Problems. What is given? You question explain చేసి figure draw చేస్తాను. In the given figure అంటే ఒక figure draw చేయండి. PQ is a line. PQ is a line. Ray OR is perpendicular to PQ. Perpendicular అంటే ఏంటి? లైన్ స్ట్రైట్ గా ఉండాలి. వేర్ ఆన్ ద PQ. పెర్పెండిక్యులర్ అన్నది కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుంది? 90. వాట్ వన్ మోర్ గివెన్? OR is another ray lying ray between OP and OR. ఈ OP కి OR మధ్యలో, OP రే కి OR రే మధ్యలో ఏం తీసుకోవాలి? OS రే తీసుకోవాలి. OS ఎలా తీసుకోవచ్చు చెప్పాడు. కానీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో మీకు ఇలా రైట్ యాంగిల్ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసుకోండి. పెర్పెండిక్యులర్ అన్నాం కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? 90 degrees. ఓకేనా? అది ప్రాబ్లం. ఇలా ఇచ్చిన ప్రాబ్లం కి మీరు ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ ROS is equal to half of యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ప్రాబ్లం. ఓకే, ఎక్స్ప్లెయిన్ నౌ. చూడండి, what is given? OR ray, PQ line is perpendicular. ఈ సింబల్ ఏమంటాం? perpendicular to OR ray. అప్పుడు చూడండి, తీసేసరికి ఇలాగా 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ పేరు వస్తుంది మీకు, ఈ పేరు వస్తుంది R, ఇదేంటి P, ఇదేంటి Q. ఇలా రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ ద రైట్ యాంగిల్స్? ROQ, ROP. Therefore, angle ROQ is equal to ROP. ఓకే, ఆన్సర్ లో మీరు ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ ROS వాల్యూ రావాలి. చూడండి, మీరు ఇక్కడ ఒక అబ్ట్యూజ్ యాంగిల్ తీసుకోండి, SOQ లేకపోతే QOS. క్వశ్చన్ లో ఏ యాంగిల్ ప్రూవ్ చేయమన్నాడో అలా తీసుకోండి. QOS. చూడండి, I take one angle, take angle QOS. చూడండి, QOS యాంగిల్ అంటే ఏంటి? QOS. ఇందులో QOS చూసారా? QOS అంటే ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒక యాంగిల్ ఏంటి? ROQ ఒకటి, ఇంకో యాంగిల్ ROS. అంటే ఈ బిగ్ మనం తీసుకునే యాంగిల్ ఇది. అందులో చూడండి, ఇన్ని స్మాల్ యాంగిల్స్ ఉన్నాయి, 2 స్మాల్ యాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 స్మాల్ యాంగిల్ ప్లస్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. వాట్ ఆర్ ద 2 స్మాల్ యాంగిల్స్? ROQ, ROS. సో యాంగిల్ ROQ ప్లస్ యాంగిల్ ROS. I will talk this one. Okay, what next given? చూడండి, ROQ అంటే ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్. ఆ రైట్ యాంగిల్ ఈక్వల్ యాంగిల్ ఏంటి? ROP. ROQ అన్న ROP అన్న ఒకటే. యాంగిల్ QOS is equal to యాంగిల్ ROP ప్లస్ యాంగిల్ ROS. యాంగిల్ ROP is equal to యాంగిల్ ROS.
Again, angle QOS is equal to ROP. అందులో టూ స్మాల్ యాంగిల్స్ ఉన్నాయి. ఏంటంటే టూ స్మాల్ యాంగిల్స్ ROS ఒకటి, SOP ఒకటి. SOP అన్నా POS అన్నా ఒకటే. యాంగిల్ ROS. One more angle SOP or POS plus angle ROS. Angle QOS is equal to ROS plus ROS ఏంటి? 1 time plus 1 time, two same angles, 2 times, plus angle POS. ఫస్ట్ ఏం తీసుకుంటారు? SOQ or QOS. ఫస్ట్ QOS యాంగిల్ తీసుకోండి. ఆ యాంగిల్లో టూ స్మాల్ యాంగిల్స్ ఉంటాయి. ఆ టూ స్మాల్ యాంగిల్ ప్లస్ చేస్తే QOS వస్తుంది. వాట్ ఆర్ ద టూ స్మాల్ యాంగిల్స్? ROQ, ROS. ఈ ROQ అంటే ఏంటి? రైట్ యాంగిల్. ROQ ఎంత ఉందో ROP కూడా అంతే ఉంటుంది. ఓకేనా? నౌ అగైన్ ROQ లో మళ్ళీ టూ యాంగిల్స్ ఉంటాయి. వాట్ ఆర్ టూ యాంగిల్స్? ROS, SOP. కానీ ఇక్కడ POS అని రాశాను. POS అన్నా SOP అన్నా ఒకటే. బోర్డు రబ్ చేస్తాను. నా ఆన్సర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో ROS కావాలి, రిమైనింగ్ టర్మ్స్ అని ఒక వైపు రావాలి. అంటే ప్లస్ యాంగిల్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS is equal to 2 times యాంగిల్ ROS. ఇంటూలో ఉన్న 2 బిఫోర్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది? డివైడ్ అవుతుంది. సో యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS by 2 is equal to angle ROS. Now this can be simply write as angle ROS is equal to whole by 2 ని ఇలా 1 by 2 సెపరేట్ చేయొచ్చు. యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. లాస్ట్ లైన్ ఏంటి? therefore hence proved. ఓకేనా? నోట్ లైన్ నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్? యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ఒక టోటల్ యాంగిల్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. సపోజ్ what is one obtuse angle? POQ. Suppose obtuse angle అంటే ఏంటి? మోర్ దాన్ 90. అంటే ఈ యాంగిల్ 120 డిగ్రీస్ ఉందనుకోండి. ఆ 120 డిగ్రీస్ ఏం చేయాలి? రెండు ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ చేయాలి. POQ యాంగిల్ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ది షేప్ ఆఫ్ అబ్ట్యూజ్ యాంగిల్.
అక్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, 90 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇది 120 డిగ్రీస్ అనుకోండి. ఆ 120 డిగ్రీస్ ఏం చేయాలి, రెండు ఈక్వల్ గా డివైడ్ చేయాలంటే, రెండు ఈక్వల్ యాంగిల్ గా డివైడ్ చేయాలంటే మిడిల్ లో ఒక రే డ్రా చేయండి, ఎక్స్ అనుకోండి. అప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి. వాట్ ఆర్ 2 యాంగిల్స్, పిఓఎక్స్, ఎక్స్ఓక్యూ, రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. A angle is divided into 2 equal angles by the OX ray. అప్పుడు ఈచ్ పార్ట్ ఏమంటాం, వాల్యూ ఎంత 60. ఏ రేతో అయితే రెండు ఈక్వల్ గా డివైడ్ అయిందో ఆ రేని ఏమంటాం, యాంగులర్ బైసెక్టర్. అంటే కండిషన్ ఏంటి, ఇక్కడ యాంగిల్ పిఓక్యూ అనేది 120 డిగ్రీస్ అని తీసుకున్నాం. ఓఎక్స్ యాంగులర్ రే ఏం చెప్పాను, యాంగులర్ బైసెక్టర్. OX is angular bisector. Therefore, angle POX is equal to XOQ is equal to ఎంత ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్. అర్థమైందా? అంటే ఒక టోటల్ యాంగిల్ రెండు ఈక్వల్ గా డివైడ్ అయిపోతే ఆ యాంగిల్ ఏమంటాం, యాంగులర్ బైసెక్టర్. ఓకేనా, నోట్. ఇప్పుడు చెప్పిన నోట్ పాయింట్ 8th ప్రాబ్లం లో యూజ్ఫుల్ అవుతుంది. 8th ప్రాబ్లం, it is given that angle XYZ is equal to 64 degrees and XY is produced to point P. A ray YQ bisects angle ZYP. Draw a figure from the information. Draw a figure from the information. Find angle XYQ and reflex angle QYP. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ నుండి మీరు ఫిగర్ డ్రా చేసి ఈ యాంగిల్స్ ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, బై యూజింగ్ గివెన్ ఇన్ఫర్మేషన్ డ్రా ఎ ఫిగర్. ఆఫ్టర్ ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ XYQ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP. రిఫ్లెక్స్ అన్న REF అన్న ఒకటే. ఫస్ట్ ఫిగర్ రాసేయండి. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ is equal to 64. 64 డిగ్రీస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ acute యాంగిల్. అంటే 64 డిగ్రీస్ ఉన్నట్లుగా ఒక రఫ్ ఫిగర్ రాసేయండి. ఏంటి, XYZ. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 64 డిగ్రీస్. వాట్ నెక్స్ట్ గివెన్, XY is produced to P. XY ని ప్రొడ్యూస్ అంటే ఏంటి, ఎక్స్టెండ్. P అనే పాయింట్ వరకు ఎక్స్టెన్షన్ చేయండి. సపోజ్ ఇది ఎక్కడో P ఉందనుకోండి, ఎక్స్టెండ్ అంటే స్ట్రైట్ గా డ్రా చేయాలి. అందుకే పాయింట్ కింద కానీ మీద కానీ తీసుకోకూడదు. ఈ Y పాయింట్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో తీసుకోవాలి.
అలా ఎంతవరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఎంతవరకైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ కూడా ఒక ఏరో మార్క్ పెట్టింది. ఓకే, ఏ రే y క్యూబ్ బైసెక్ట్స్ యాంగిల్ ZYP. ZYP ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఒక యాంగిల్ ఫామ్ అయింది ZYP. ఇప్పుడు ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేయమని చెప్పారు. బైసెక్ట్ అంటే ఏంటి? ద టోటల్ యాంగిల్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ యాంగిల్స్ YZ రే. ఇది బైసెక్ట్. అప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుందంటే రెండు ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ అయిపోద్ది. అయితే కొంచెం ఏమడిగారు? యాంగిల్ XYQ YQ is YZ కాదు, YQ. Find the measures XYQ reflex angle QYP. ఇక్కడ Z అని తీసుకున్నాను బై మిస్టేక్. ఏం తీసుకోవాలి? Q. ఈ డేటా నుండి ఈ ఫిగర్ రాసేసాం. ఈ ఫిగర్ లో XYQ యాంగిల్ ఫైండ్ చేయాలి, QYP యాంగిల్ ఫైండ్ చేయాలి. ఇదే ఫిగర్ మీరు ప్రాబ్లం చేయకుండా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా చెప్పగలరు? YQ అనేది ఏంటి? యాంగులర్ బైసెక్టర్. అప్పుడు ZYP అనేది రెండు ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ అయిపోద్ది. ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటది. కానీ మూడు యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక లైన్ మీద ఉన్నాయి. వాటిని ఏమంటాం? లీనియర్ పెయిర్ అంటాం. ఈ మూడు యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత రావాలి? 180 degrees రావాలి. అందులో ఒక యాంగిల్ అంతా 64. 180లో 64 మైనస్ చేసారనుకోండి 160. ఆ 160 degrees ఏంటి? ఈ టూ యాంగిల్స్. ఈ టూ యాంగిల్స్ మళ్ళీ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే బై 2 చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 58. ఈ యాంగిల్ 58, ఈ యాంగిల్ 58. XYQ అడిగాడు. XYQ అంటే ఈ టూ యాంగిల్ ప్లస్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ప్రాబ్లమ్ చేయకుండా మ్యాటర్ ఏం రాయకుండా కూడా ఆన్సర్ మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, వాట్ ఇస్ గివెన్? యాంగిల్ XYZ is equal to 64. What next one? YQ is angular bisector of ZYP angle. YQ is angular bisector to angle ZYP. అర్థమైందా? అప్పుడు ZYP ఏంటవుతుంది? రెండు ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది. Therefore ZYQ both are equal angles. How can you know? It is angular bisector. Each angle మనకు ఎంత తెలియదు కాబట్టి ఏమనుకుంటారు? X. ఇప్పుడు 3 యాంగిల్స్ ఏమున్నాయి? ఒకే లైన్ మీద ఒకే పాయింట్ దగ్గర ఫామ్ అయ్యేవి. ఇప్పుడు ఆ 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది? 180 degrees. From the figure angle XYZ angle ZYQ plus QYP is equal to 180 degrees. Value substitute చేయండి. 64 plus X plus X is equal to 180. ఇక్కడ మీకు రఫ్ వర్క్ చెప్పాను, ఆ మీనింగే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 64 plus 2x is equal to 180. 2x is equal to 180 minus 64. 2x is equal to 116. X is equal to 116 by 2. X is equal to 58 degrees. X అంటే ఏంటి? ఇక్కడ యాంగిల్ ZYQ QYP.
ZYQ angle QYP is equal to 68. Okay. Now done. I will rub the board. నెక్స్ట్ ఏం అడిగాడు? XYQ అడిగాడు. యాంగిల్ XYQ ఎలా వస్తుంది? XYZ ప్లస్ ZYQ. $64 plus $58. So angle XYQ is equal to 110, 122. ఓకేనా? అది వచ్చింది. నెక్స్ట్ ఇంకో యాంగిల్ ఏం కావాలి? రిఫ్లెక్స్ యాంగిల్ QYP. ఫస్ట్ QYP అంటే ఏంటి? QYP రిఫ్లెక్స్ యాంగిల్ QYP ఈ మెజర్మెంట్ కావాలి. చూడండి, ఇది QYP. ఈ యాంగిల్ అని ఇచ్చాడు ఇక్కడ 58. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? ఈ QYPకి రిమైనింగ్ యాంగిల్, అదర్ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్ ఎంత? 360. 360లో ఈ 58 మైనస్ చేస్తే రిమైనింగ్ ఏంటి అవుతుంది? QYP అవుతుంది. సో రిఫ్లెక్స్ యాంగిల్ QYP is equal to 360 minus 58. 322. 360లో 58 మైనస్ చేయండి. 302. ఇది ఆన్సర్. ఓకేనా? మీరు జామెట్రీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ పార్ట్ సపరేట్ చేసుకొని చేస్తేనే ఇలా ఈజీగా మీకు ఐడియా వస్తుంది. ఇది మీకు లైన్స్ అండ్ యాంగిల్లో పార్ట్ నెంబర్ 5. దీంతో మీకు 4.2లో మ్యాక్సిమం సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఒకే ఒక ప్రాబ్లం రిమైనింగ్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఏంటంటే ట్రాన్స్వర్సల్, ఆల్టర్నేట్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అవి నేర్పిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానికి బిఫోర్ మీ అందరూ క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడ లైక్ సింబల్ ప్రెస్ చేయండి. అంటే ఎంత ఎక్కువ మంది లైక్ సింబల్ ప్రెస్ చేస్తే మాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ చెప్పాలి. అర్థమవుతుందా? దీనివల్ల మీకు ఎటువంటి మనీ పే చేయడం కానీ ఏమీ అవసరం లేదు, అంతా ఫ్రీగా మీకు హెల్ప్ చేయడమే, స్కూల్ రీఓపెనింగ్ అయినంత వరకు. అర్థమైందా? అందుకే మీరు మాకు చేయవలసిన స్మాల్ హెల్ప్ ఏంటి? లైక్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.